యాకోబుకి 12 మంది కుమారులు. 12 మందిలో ప్రేమ సమాధానం ఉందా అంటే వారిలో గ్రూప్స్ ఉన్నాయి. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు వారిలో యూనిటీ లేదు. కానీ ఎప్పుడైతే కరువు వచ్చిందో వారిలో ప్రేమ స్టార్ట్ అయింది. అందుకే సమస్యలు మంచివే, మన మేలు కోసమే. ఈ సమస్యలు వచ్చినప్పుడు జుట్టు ముడేసుకొని కొట్టమని బైబిల్ చెప్పలేదు, నోరేసుకొని పడమని బైబిల్ చెప్పలేదు, బూతులు మాట్లాడుతూ ఫైట్ చేయమని బైబిల్ చెప్పలేదు. మరి ఏం చెప్తుంది బైబిల్ అంటే, నిర్గమకాండము 23వ అధ్యాయం 30వ వచనంలో, నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకుని వరకు క్రమక్రమముగా వారిని నీ యొద్ద నుండి వెళ్ళగొట్టెదను. నీకు సమస్యగా ఉన్న వారికి నీ వల్ల భయము కలగాలంటే నీవు అభివృద్ధి చెందాలి. విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటే నేను ద్వేషించేవారు భయపడి దూరం అవుతారు. అంతేగాని గొడవలు పెట్టుకుంటే కాదు.